నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం కానుంది. గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనంతో ఆషాఢమాస బోనాలు ప్రారంభమవుతాయి. బంజారీ దర్వాద వద్ద పటేల్ అమ్మ ఇంట్లో నుంచి సర్కార్ బోనం ప్రారంభం కానుంది. రిసాల్ బజార్లోని సాయిబాబా ఇంట్లో నుంచి బంగారు బోనం బయలుదేరుతుంది. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సహా స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొంటారు. ఇక మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అమ్మవారి దర్శనానికి కాసేపట్లో రానున్నారు. పటేల్ అమ్మ బోనం సాయిబాబా చారి ఇంట్లో బంగారు బోనంను దర్శించుకునేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గోల్కొండకు వెళ్లనున్నారు. గోల్కొండ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రియాంక అందిస్తారు. నగరం బోనాల పండుగకి ముస్తాబైంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున చేసింది. ప్రజెంట్ మనం ఇక్కడ గోల్కొండ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. ఉదయం నుంచి కూడా అంటే అమ్మవారి దర్శనం కోసం అయితే పెద్ద ఎత్తు నుంచి వస్తున్నారు. అంటే చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచే కాదు, ఇతర ప్రదేశాల నుంచి కూడా పక్కనున్న జిల్లాలు అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం, అలాగే ఇక్కడ బోనాల పండుగ చూడడం కోసం. ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ కుమ్మరి సంఘం ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడం కోసం అయితే దాదాపుగా 551 బోనాలు అయితే ఇక్కడ తీసుకొని వచ్చారు. అయితే అమ్మవారికి ఏటా బోనం సమర్పిస్తామని, ఇది తమకి ఆనవాయితీగా వస్తుందని, కొన్ని ఏళ్ల నుంచి కూడా చేస్తున్నామని, ఇది చేయడం వల్ల తమ ఎంతో భక్తితో అమ్మవారికి కొలుస్తున్నామని, ఇది చేయడం తను అదృష్టంగా భావిస్తున్నట్లు కూడా ఈ కుమ్మరి సంఘం అధ్యక్షులు అయితే చెబుతున్నారు. అయితే దాంతోపాటు ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఏంది అని. అమ్మ చెప్పండి. ఇప్పుడు ఈసారి అయితే ఇంతకుముందు చేసే లెక్క లేదు. ఈ రోజు కుమ్మరి సంఘం చేసింది ఫస్ట్, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈసారి ఎక్కువ జనం, ఎందుకంటే మాకు ఇక్కడనే పక్కన ఉంటాం కదా, మాకు గోల్కొండ ఎల్లమ్మ అంటే చాలా ఫేమస్, చాలా ఆనందం. రాకుండా ఇంటుండి కూడా ఎందుకు ఇట్లా సపోర్ట్ చేస్తాం, వర్షాలు పడ్డప్పుడు మిస్ అవుతాం. కానీ బోనాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ వర్షాలు వచ్చినా మేము సిద్ధమయ్యి వచ్చినాం. ఇక రాడు, వానదేవుడు కూడా మాకు దయ ఉంటే ఆయన రాడు. అమ్మవారికి తొలి బోనం కాసేపట్లో సమర్పిస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా పట్టు వస్త్రాలు, అలాగే బోనంతో పాటు తొలి బోనం, పట్టు వస్త్రాలు, తొట్టెలో ఊరేగింపుగా లంగర్ హౌస్ నుంచి కూడా ఇక్కడికి తీసుకొస్తారు. ఈ కార్యక్రమంలో అయితే ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. పొన్నం ప్రభాకర్, అలాగే కొండ సురేఖ, గడ్డం ప్రసాద్ అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బంజారీ దర్వాజా దగ్గర నుంచి కూడా అమ్మవారికి అయితే 12 గంటలకు పటేలమ్మ ఇంట్లో నుంచి సర్కార్ బోనం అయితే బయలుదేరుతుంది. అయితే 12 గంటలకు గోల్కొండ రిసాల్ బజార్ నుంచి జగదాంబ అమ్మవారికి అయితే సాయిబాబా చారి ఇంట్లో నుంచి బంగారు బోనం బయలుదేరుతుంది. అయితే ఇప్పటికి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే మొట్టమొదటిసారిగా ఇక్కడ పూజారు ఎవరైతే ఉంటారో వారికి అమ్మవారు కళలో కనిపించి బంగారు బోనం కావాలని విజ్ఞాపించగా వారైతే ఈసారి బంగారు బోనం కూడా అమ్మవారి కోసం అయితే ఏర్పాట్లు చేశారు. బంగారు బోనంతో పాటు తాలిపొట్టు కూడా అమ్మవారికి అయితే సమర్పించనున్నారు. ఇది ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ దాదాపుగా ప్రజలు కూడా, అంటే భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వము. దాంతోపాటు ఈసారి బోనాల పండుగ అయితే 20 కోట్లు అయితే బోనాల పండుగ కోసం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వము. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే ఇక్కడ బోనాల ఉత్సవ కమిటీ కూడా ఉన్నారు. సో అమ్మ చెప్పండి, మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ మనం బోనాలు అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. తొలి బోనం అనేది మాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మట్టి పాత్రలో చేసిన వస్తువుకి ఇంత వాల్యూ ఉంటుంది అనేది దీనికి కూడా ఒక నిదర్శనం అన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ ఒక 500 బోనాలు మేము ఒక 7-8 మండలాల నుంచి సామూహికంగా అందరం కలిసి ఈ బోనాల కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. మాకు వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారికి మాకు ఒక ఇంత హైట్ లో వెళ్తున్నాము, ఇలా వెళ్తున్నాము అట్లా ఏమనిపించదు. అంటే ఆ ఎత్తుకున్న ఆ ఫీలింగ్ కూడా వేరే ఉంటుంది అనమాట. మేము ఏది కోరినా కూడా మా కోరికలను నెరవేర్చే తల్లిలా భావించి అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించడం జరుగుతుంది. మనం ఏది కోరుకున్నా కూడా ఆమె చక్కగా నిర్వహిస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది మాకు కూడా. ఇక్కడ బోనం అమ్మవారికి సమర్పించే వారు కూడా ఎంతో ఆనందంగా అయితే ఉన్నారు. అమ్మవారికి బోనం సమర్పించడం తమ అదృష్టంగా కూడా భావిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ సంఘం అధ్యక్షులు కూడా, కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ టెంట్స్ వేయడం కావచ్చు, మిగతా సదుపాయాలన్నీ కూడా చూస్తున్నారు. అయితే భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వారికి ఇబ్బంది కలగ కోసం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ చూడొచ్చు దాదాపుగా ఎన్ని బోనాలు అయితే ఉన్నాయో అన్నిటికీ కూడా వేప ఆకులు అలాగే పసుపుతో అయితే ఎంతో అందంగా
విధంగా అయితే అలంకరించారు. వీటన్నిటిని కూడా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నామని ఇదే చేయడం ద్వారా తమకు ఎంతో ఆనందంగా ఉందని కూడా వారు చెబుతున్నారు. అంటే ఈ సమయంలో ఆషాఢ మాసంలో అమ్మవారు స్వయంగా అంటే పుట్టింటికి వస్తుంది అని అంటారు. సో అందుకనే అమ్మవారికి తొలి బోనం ఎత్తడానికి అయితే తమ ఇంటి ఆడబిడ్డతో అయితే బోనం ఎత్తిస్తారు. అందుకే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది కూడా చెప్పొచ్చు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ పండుగకి ఎంతో ప్రత్యేకమైన స్థానం కూడా ఉంటుంది. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన పూర్వీకులు ఈ బోనాలు అయితే జరుపుతున్నారు. అంటే అప్పట్లో కొల్లి కుతుబ్ షా చేసేవారు. తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతలు అయితే తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది బోనాల పండుగ కోసము. సో ఈ బోనాల పండుగకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. అందులోనూ గోల్కొండ చూసుకున్నట్లయితే మొదటి బోనం కూడా ఇక్కడే సమర్పిస్తారు అమ్మవారికి, శ్రీ జగదాంబిక అమ్మవారికి అయితే. దాని తర్వాత ఎండ్ కూడా ఇక్కడే ఇస్తారు. అంటే ఆ మొదటి బోనం ఇక్కడ సమర్పించిన తర్వాత ముగింపు కూడా ఇక్కడే ఉంటుంది జూలై 24వ తారీఖున. దాదాపుగా నెల మొత్తం ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అలాగే 9 సార్లు అయితే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు అలాగే బోనం సమర్పిస్తారు. అంటే ఈ నెల మొత్తంలో ప్రతి గురువారం ప్రతి ఆదివారం అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు అలాగే ఆ బోనాలు సమర్పించే కార్యక్రమాలు అయితే ఉంటాయి. చాలా మంది మహిళలు కూడా బోనాలను సమర్పించడానికి అయితే ఇక్కడికి వస్తారు. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ షీ టీమ్స్ అలాగే భద్రత కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మెడికల్ క్యాంప్స్ అలాగే అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా అంటే వెంటనే వైద్య సదుపాయం అందే విధంగా మెడికల్ క్యాంప్స్ అలాగే వాటర్ కూడా ఉంచారు. దాంతోపాటు తోపులాట లాంటివి జరగకుండా ఉండడం కోసం బారిగేట్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకంగా నిలిచే బోనాల పండుగకి అన్ని ఏర్పాట్లు ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రియాంక, HMTV, హైదరాబాద్.